మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణి సాయం తాండవ సంభ్రమాయ జటిని సేయం నది శభవే అంటారు. ఆది కుటుంబిని, మొట్టమొదటి కుటుంబం పార్వతీ పరమేశ్వరుడి. అందుకే ఎప్పుడైనా అంటే వాళ్ళే దంపతులుగా ఎప్పుడు అంతే. దంపతులు అంటే భగవంతుడి విషయంలో దాంపత్యం అన్నమాటకు అర్థం ఏమిటి? ఆయన శక్తి అని. ఆ రెండు విడిపోయి ఉండవు. అందుకని ఆ శక్తిని అమ్మవారిగా చెప్తారు, ఆయన్నే ఆయనగా చెప్తారు, పురుషుడిగా చెప్తారు. కాబట్టి ఎప్పుడైనా భగవద్ దాంపత్యం విషయంలో కూడా ఆనుకూల్యతే చెప్తారు. అందుకే కృష్ణుడు రుక్మిణీదేవి విషయంలో తగునీ చక్రి విదర్భరాజసతకం తథ్యంపు వైదర్భియం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిని తగులం కట్టిన బ్రహ్మ నిరపరి కదా దర్పాహతారాతి మగడవుగావుత చక్రీ సదతికిన్ మా పుణ్యమూలంబున. దంపతుల్ని చూస్తే అబ్బా ఆయనకి తగిన ఇల్లాలండి, ఆవిడికి తగిన భర్త అండి అనాలి. కాకి ముక్కుకి దొండపండు అన్న మాట రాకూడదు. ఆయన ప్రారంభం అను, ఆవిడ ప్రారంభం అను అనవలసిన అవసరం కలగకూడదు. ఉండునులు ఒకరికొకరు తగినవారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతమ ఫలాభ్యాం, ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనారు అన్నట్టు ఉండాలి దాంపత్యం. అలా దిద్దుకోవాలి గృహస్థాశ్రమాన్ని, అంత బాగా పండించుకోవాలి సుమా అని. ఆ గృహస్థాశ్రమం యొక్క వైభవం ఎంత గొప్పదో చెప్తారు. ఇందులో విచిత్రమైనటువంటి విషయం ఏమిటంటే, నిజానికి ఒకరికొకరు ఆ గృహస్థాశ్రమాన్ని తరింపచేసుకోవడంలో ఎంత గొప్పగా సహకరిస్తారో, ఎంత గొప్పగా కీర్తి తెచ్చుకుంటారో. సీతారాములను చూడండి దాంపత్యంలో. సీతమ్మ వల్ల రాముడిగా, రాముడి వల్ల సీతమ్మగా అంటే అసలు ఆ చర్చ తెగదు. అంత గొప్ప దాంపత్యం. ఎంత గొప్పవాడై ఎంత కీర్తివంతుడైనా ఆయన అంటాడు, నువ్వు లేని నేను ఏమిటి, నీ వల్ల ఇదంతా, నీ వల్ల కదా నేను తరించానంటాడు. ఆవిడ కాదు, నీలాంటి ఉత్తమ గుణ సంపన్నుడు నాకు భర్త అవడం చేత నా శీలం శోభించిందంటే. మనం సాధారణంగా ఏమంటాం? హరిశ్చంద్రుడు గొప్పవాడు, సత్యవాక్య తత్పరుడు అంటాం. ఆ హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రీయంలో బలిజేపల్లి వారి మాటల్లో చెప్పాలంటే, ఆయన చంద్రమతీదేవిని భార్య వంక చూసి మాట్లాడుతూ అంటాడు, నీవే కదా నాకు నిఖిలేప్సితంబుల కవగతంబొనచ్చు కల్పతరు, నీవే కదా నాకు నిత్య సత్య యశంబు దరిజేర్చుచుండెడు ధైర్యలక్ష్మి, నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి, నీవే కదా మౌని రుణబాధమన్పించి పరువు నిలిపిన ఎట్టి భవ్యమతివి, నీవే కదా నా నిధానంబా, నీవే కావే నా కుల విభూషణంబగు నలిన నయన, అమనునే నాకు వేయి జన్మలకునైన నిన్ను వంటి సతీమణి నెలతమిన్న అంటాడు. ఓ చంద్రమతి, నీవే కదా నాకు నిఖిలీప్సితంబుల కవగతంబునర్చు కల్పతరు, నా సమస్త కోరికలు తీరడానికి కల్పవృక్షం నువ్వు కదా. నేను నిత్య సత్యవ్రతం పట్టాను అంటే వచ్చే ప్రతిబంధకాలు దాటడానికి చెయ్యిచ్చి తోడుగా నిలబడిన దానివి నువ్వు కదా, ధైర్యలక్ష్మివై. నీవే కదా ఘోర దావానలము నుండి మమ్ము